అనేది మార్చేశారు ఇప్పుడు. అది ఎందుకు కొంచెం అట్లాగా? తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఇంకా అంతకంటే ఫెసిలిటేట్ అవ్వాలి కానీ అప్డేట్ చేయాలి, దాన్ని ఇంకా సులభం చేయాలి, సులభం చేయడం పోయి నష్టం ఎందుకు అవుతున్నది? అదే కదా దాదాపు జనాలు ఇబ్బంది 3-4 రోజులు నాకేంటంటే ఒక అలవాటు, కరెంటు బిల్లు అయినా ఈ ట్యాక్స్ అయినా అలా బిల్లు రాగానే కట్టిపడేయడం అలవాటు. మనం తర్వాత మర్చిపోతామేమో అన్నటువంటి ఉద్దేశం. అవును. తీరా చూస్తే అదో పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటో అర్థం కాదు. ఇది అంత విచిత్రంగా ఉందన్నమాట పరిస్థితి. ఒక పక్కన మాటలు చూస్తేనేమో అద్భుతం 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 అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చేత్తో ఏది చూసినా కష్టం 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 అయిపోతుంది అనమాట. అవును అవును. అంటే టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారో ఫెయిల్ అవుతున్నారా అనేది అర్థం కావట్లేదు. మాటల్లో ముందుకెళ్తున్నారు, పనిలో ఫెయిల్ అవుతున్నారు. అవును సార్. పీపీపీ విషయంలో ఓకే, ఆరోగ్య శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ జగన్ సమర్థించాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ తీరు కానీ అవసరమైతే మోడీని కూడా తిడతారా, మోడీని కూడా మీరు విమర్శించగలరా అంటే పీపీపీ విధానం ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సమర్థిస్తున్నారు. మెడికల్ విషయంలో సమర్థించడాన్ని ఎలా చూడాలి అంటే ఆరోగ్య శాఖ మంత్రి అంటే నేను అవగాహన లోపం నేను అన్నగాని ఆయన మాటలు చూస్తే అలా ఏమన్నా అనిపిస్తోందా? ఆయన ప్యూర్ తెలుగుదేశం కార్యకర్తలాగానే మాట్లాడుతున్నాడు. గతంలోనూ మాట్లాడాడు, ఆయన అట్లాగే మాట్లాడతాడు. బేసిక్ సమస్య ఏంటంటే పీపీపీ అంటే ప్రభుత్వ ఆజమాయిషి ఎలా, నోటితోనా చేత్తోనా? నోటితో కాకుండా ఏముంది?